డైలీ టేస్ట్ ది డైలీ. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామిని అభిషేకించి ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించారు. ఇక శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో 365 ఒత్తులతో కార్తీక దీపాలు వెలిగించి శివ పూజలో పాల్గొన్నారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్తీక పౌర్ణమి నాడు పూజలు దీపారాధన చేస్తే శివుని అనుగ్రహం పొందుతారని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజలకు ఉపవాసాలు ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే కోటి పూజలతో సమానమైన పుణ్యఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. భక్తులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఈ నెల కార్తీక మాసం శివప్రీతికరమైనటువంటి మాసము. ఈ నెలలో కార్తీక పూర్ణిమ అత్యంత విశేషమైనటువంటి తిథి. ఈ రోజున ఎవరైతే పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో, అభిషేకిస్తారో వారికి సర్వ విధములైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ సందర్భంగా కొత్తగూడెం పట్టణం ప్రగతి నగర్ లో వేంచేసి ఉన్నటువంటి బాలా త్రిపురసుందరి సమేత ఉమామహేశ్వర స్వామి వారికి విశేషంగా తెల్లవారుజాము నుంచి ఏకాదశ రుద్రవారాభిషేకాలు ప్రారంభమయ్యాయి. అనంతరం 12 గంటల వరకు కూడా సామూహిక రుద్రాభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం దీపాలంకరణ సేవ, స్వామివారికి ప్రదోషకాలార్చన, హారతుల సేవ, దర్బారు సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ కూడా నేటి రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజున తమ తమ ఇండ్ల వద్ద దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్లి చక్కగా దీపారాధనలు చేసుకుని ఆయా దేవాలయాల్లో ఉన్న భగవంతుడి యొక్క దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యవంతులు కాగలరని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం.